ఒక్కసారి మా మీద కనికరం చూపవా, మా మీద కనికరం చూపవా, మా పాపములను తుడిచివేయవా, మా పాపములను కడిగివేయవా, ఆత్మతో నీ ఆత్మతో నీ శక్తితో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గట్టి చదువు ఆమేనని, ఆమేన్. గట్టి చప్పలు కొడుతూ చదువుదాం ఆమేనని, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఇప్పటి వరకు నిద్రపోయిన వాళ్ళందరూ గట్టి చప్పలు కొడదాం. ముందు 3 లైన్లు కూర్చొని చప్పలు కొడుతున్నాం మా తల్లి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నిద్రపోయిన వాళ్ళందరూ గట్టి చప్పలు కొడదా. చేతుల్లో వాళ్ళందరూ గట్టి చప్పలు కొడదా. నువ్వు నా కాలి చూస్తాను, నీకు చేతుల నుంచి వస్తాయి. ఆ వీడియో కాల్లోనూ ఆ అమ్మాయి ఎక్కడ ఆరాధన చేస్తుంది, ఆరాధన చేయట్లేదు మా తల్లి. నా కలి చూస్తుంది, ఆ ఫోటో తీసి అబ్బాయి కలి చూస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పినప్పుడల్లా మీరు చేతుల పైకి లేపాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నిన్న మధ్యాహ్నం రక్షణ గురించి తెలుసుకున్నాం. నిన్న సాయంత్రం బాప్తిజం లేదా జ్ఞానస్నానం గురించి తెలుసుకున్నాం. అసలు జ్ఞానస్నానములో అడుగుపెట్టిన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? రక్షణను మాత్రం అనగాకండి, అదే నిత్య జీవం లేదా పరలోక రాజ్యం. ఏంటిదమ్మా? నిత్య జీవం లేదా పరలోక రాజ్యం అంటే ఎట్టా ఉంటుంది? అయ్యా మేము చూడలేదయ్యా, అది ఎలా ఉంటుందో మాకు. చింతపండు పుల్లగా ఉంటుందని తెలుసు, పంచదార తీయగా ఉంటుందని తెలుసు, వేపకాయ చేదుగా ఉంటుందని తెలుసు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మాకు తెలియదయ్యా అన్నవాడు గట్టి చప్పలు కొడదాం. దేవుడు మేము దీవించునుగాక. పరలోక రాజ్యం అంటే ఏంటో కాదమ్మా, దేవుడు నివాసముండే స్థలమే పరలోక రాజ్యం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. మైక్ తీసుకొని చదవండి చదివేవాళ్ళు. ఈరోజు మాస్టర్ లేడు, చదవండి. రాజైన ఉజ్జియా, ఏదో ఉంది సామెత, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఎవరు చూశారట? ఉజ్జియా రాజు పరిపాలన చేసే రోజులవి, అనగా క్రీస్తు పూర్వం 750 సంవత్సరములో యెషయా ప్రవక్తకు కలిగినటువంటి ఒక గొప్ప దర్శనం. అది ఎవరు కలిగిన దర్శనం? అది యెషయా ప్రవక్తకు కలిగినటువంటి గొప్ప దర్శనం. అయితే యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం అబద్ధమా నిజమా అని తెలియచేయటం కోసం ఏమని చెప్పారంటే, ఉజ్జియా రాజు గతించిన సంవత్సరం అనంది. అంటే యెషయా ఉన్న రోజులలో ఏ రాజు పరిపాలన చేస్తున్నాడో తెలిసిన రోజులవి. ఉజ్జియా రాజు గతించిన 7 నాకు ఒక దర్శనము కలిగెను. చదవమ్మా. మైక్ దగ్గర పెట్టుకుని నాకు వినపట్లేదు. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆ మైక్ రావట్లేదు చూడమ్మా. గొంతున్న వాళ్ళు చదవండి. ఆయన చొక్కాయి, ఆయన అంగీ అంచులు దేవాలయమును అంటుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచుని ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును మరి 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచు ఉండెను. చదవమ్మా.
వారు వారు సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. గట్టి చప్పలు కొట్టి దేవుడు స్తుతిద్దాం. ఇది యెషయా ప్రవక్తకు కలిగినటువంటి దర్శనం. ఈ దర్శనంలో తండ్రి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చుట్టూరా దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో 2 రెక్కలతో మొహాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. అవంటున్నాయి, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి చాటుచున్నారు దేవదూతలు. ఈ దీనిని యెషయా ప్రవక్తకు దర్శనములో దేవుడు చూపించాడు. పరలోకమనగా దేవుడు ఉండే స్థలం. పరలోకమనగా దేవదూతలు అనునిత్యం 365 రోజుల పాటు దేవుణ్ణి స్తుతించే స్థలమే పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకములో ఒక తండ్రి దేవుడే ఉంటాడా, యేసు ప్రభు వారు కూడా ఉంటారా అని అంటే వాక్యంలోకి వెళదాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలియా మనుషులారా, రాజు చదవాలి, ఇక్కడ మైక్ లేదు, అది పనిచేయదు అంటే గలిలయ మనుషులారా, గలిలియా మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు, ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో. ఏమని చెబుతున్నారు? అయ్యా గలిలియాలారా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? యేసు ప్రభు వారు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారట? పరలోకానికి వెళ్ళారట. అంటే పరలోకములో తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నారు. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో నేను అలా చెప్పను. మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా, నేను ఉండే స్థలమును మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. చాలు. ఇది మరలా తండ్రి ఎక్కడ ఉన్నాడో కుమారుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మనం ఉండటానికి, మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అనగా తండ్రి పరలోకమందు ఉన్నాడు, కుమారుడు కూడా పరలోకమందు ఉన్నారు. ఇక 3వది పవిత్రాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనగా యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త అంటే? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా, నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరలోకం అనగా దేవుడు నివాసముండే స్థలము. పరలో